అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఏంట్రా అలా కూర్చుంటే అలానే ఉంటుంది. పోయిన వాళ్ళతో మనం పోలేం కదా. నీ కూతురు చూడు ఎలా ఏడుస్తుందో. దాని గురించైనా బాధను దిగమింగి ముందుకు సాగాలి అంటుంది సరోజనమ్మ. ట్రై చేస్తున్నానమ్మా. తను చనిపోయి 1 year అయినా ఇప్పుడే జరిగినంత బాధగా ఉంది అన్నాడు రవి. రవి, సంధ్య ఒకే కాలేజీలో చదువుకున్నారు. వాళ్ళకి కోఇన్సిడెన్స్గా ఒకటే చోట ఉద్యోగం కూడా వచ్చింది. అప్పటి వరకు ఫ్రెండ్స్గానే ఉండేవాళ్ళు. ఒకే ఆఫీసు అవ్వటము, వాళ్ళ అభిరుచులు కూడా ఒకటే అవ్వటం మూలంగా ఒకరిని ఒకరు ఇష్టపడడం మొదలుపెట్టారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళై 3 ఏళ్ల తర్వాత సంధ్య తెల్లయింది. ఇంకా ఆఫీస్కి బ్రేక్ ఇచ్చేసి ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటూ చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఉంటే ఒకరోజు డెలివరీ పెయిన్స్ సంధ్యకి వచ్చాయి. హాస్పిటల్కి తీసుకువెళ్తే కండిషన్స్ చాలా సీరియస్గా ఉంది, ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ చెప్పారు. కానీ సిజేరియన్ చేసినా కూడా తనకి పిల్లను జన్మనిచ్చి సంధ్య చనిపోయింది. ఇంకా ఆ షాక్లో నుంచి తేరుకోలేదు రవి. అప్పుడే 1 year కూడా అయిపోయింది. ఒరే, మీ అమ్మకి ఓపిక ఉండట్లేదురా, నువ్వు పెళ్లి చేసుకో, మా తర్వాత పిల్లని ఎవరు చూసుకుంటారు అని అడుగుతున్నాడు రవి వాళ్ళ నాన్న రాజేంద్ర. బేబీ సిట్టర్ని పిలిచి ఇంటర్వ్యూ చేసి తన్ని అపాయింట్ చేశాడు. అందరి ముందు నర్సు పిల్లని బాగా చూసుకునేది, కానీ ఎవరు లేనప్పుడు పాపను కొట్టేది. ఒకసారి ధనుంజయ్, రవి మేనేజర్, ఇంట్లో కూడా హెల్ప్గా ఉండేవాడు. ఒకసారి అమ్మ నాన్నని పాపని చూద్దామని ఇంటికి వచ్చాడు. ఆ టైంలో నర్సు పాపని కొడుతుంది. ఏంటి పాపను కొడుతున్నావు అని ధనుంజయ్ అరుస్తాడు. నేనెక్కడ కొట్టాను అని చెప్పి దొంగేడుపులు ఏడ్చింది. అంతా నర్సునే నమ్మారు. కానీ ధనుంజయ్ మాత్రం దీన్ని ఈజీగా వదలలేదు. సీసీ కెమెరా ఎవరికి తెలియకుండా పెట్టి తనని పిల్లని ఎలా చూసుకుంటుందో ప్రూఫ్స్తో సరి చూపించాడు. ఇంకా అందరూ తిట్టి నర్సుని బయటికి పంపించేశారు. దొంగ మొహంది, పిల్లని కూడా చూడకుండా ఎలా కొట్టిందిరా రాక్షసి, పిల్ల ఎలా ఏడుస్తుందో అని ఏడుస్తూ ఎత్తుకుంది సరోజనమ్మ. ఒకరోజు సరోజనమ్మ బాత్రూంలో నుంచి బయటికి వస్తూ కాలు జారి పడిపోయింది. కాలు ఫ్రాక్చర్ అయ్యింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే పెద్దావిడ కదా, కాలు ఫ్రాక్చర్ అయింది, కాలు నయం అవడానికి 6 నెలలు రెస్ట్ తీసుకోవాలి, బెడ్ రెస్ట్ తీసుకోవాలి, టైం పడుతుంది. 6 నెలలు అంటే కొంచెం ఎక్కువ టైమే పట్టచ్చు అని చెప్తాడు. 6 నెలలు నేను పడుకుంటే ఇంట్లో పని ఎవరు చేస్తారు, పిల్లని ఎవరు చూస్తారు అని అంటుంది దిగులుగా సరోజనమ్మ. ఇంతలో ధనుంజయ్, మేడం నా చెల్లి ఉంది, తను బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ ట్రయల్స్లో ఉంది, మీకు ఓకే అంటే తనకి జాబ్ వచ్చేదాకా ఇక్కడే బేబీ సిట్టర్గా వర్క్ చేస్తుంది. ఇంతలో వేరే వాళ్ళు ఏమైనా మంచి వాళ్ళు దొరికితే తను అపాయింట్ చేయవచ్చు, మీకు ఇప్పుడు హెల్ప్ అవుతుంది కదా అంటాడు. సరే ఓకే అని చేస్తారు. ధనుంజయ్ చెల్లి శశి చాలా మంచి అమ్మాయి, చాలా నెమ్మదస్తురాలు. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. కొంచెం పెద్దయ్యాక నాన్నకి క్యాన్సర్ వచ్చి నాన్న చనిపోయాడు. ఇంకా శశి ధనుంజయే ఇంట్లో ఉండేవారు. ధనుంజయే శశిని చదివించాడు. శశి వచ్చాక ఇల్లు చాలా మారిపోయింది. సరోజనమ్మకి టైంకి మందులు ఇస్తూ ఉండేది. అనన్యని బాగా చూసుకునేది. టైంకి స్నానం చేయించేది, అన్నం పెట్టేది, ఆడిస్తూ ఉండేది. ఒకసారి రవి సీసీ కెమెరాలో శశిని నమ్మకుండా సీసీ కెమెరాలో తను అబ్జర్వ్ చేశాడు. పిల్లని బాగా ఆడిస్తుంది, నవ్విస్తుంది. అనన్య కూడా శశి అమ్మ అని పిలుస్తూ ఆడుకుంటుంది. కానీ రవికి శశి మీద ఎలాంటి మంచి అభిప్రాయం ఉండేది కాదు. అందరిలాగే శశి కూడా డబ్బు గురించి వచ్చింది అని అనుకునేవాడు. అందుకే శశి కనిపిస్తూ ఇసుక్కునేవాడు, తిట్టేవాడు. కానీ శశిని
పేషెన్సీగా చాలా భరించేది. కారణం ఏంటంటే ధనుంజయ్ రవి గురించి చెబుతాడు. రవి సంజ చనిపోయినప్పటి నుంచి తను సంజను మర్చిపోలేక బాధలో ఉన్నాడు. తను ఏమన్నా అన్నా కూడా నువ్వేం పట్టించుకోవద్దు, పాప గురించి వాళ్ళ పెద్దవాళ్ళ గురించి ఆలోచించు, వేరే మంచి బేబీ సిట్టర్ కానీ నర్సు కానీ వచ్చేంత వరకు కొంచెం భరించు అని చెప్తాడు. అందుకే తను ఏం పట్టించుకునేది కాదు, కొంచెం బాధ అనిపించినా నవ్వుతూ తీసుకునేది. ఒకసారి బాగా రవి తిట్టేస్తాడు శశిని. అప్పుడు రాజేంద్ర సరోజనమ్మ వచ్చి, క్షమించమ్మా, ఏమీ అనుకోవద్దు, వాడు అలానే ఉన్నాడు, ఎన్ని చెప్పినా మారడు అని అంటారు. అదేం లేదు అంకుల్ అనేసి అనేసి వెళ్ళిపోతుంది. ఇవన్నీ సీసీ కెమెరా చూశాక ఇవన్నీ గుర్తుకొచ్చి రవి చాలా గిల్టీ ఫీల్ అయ్యాడు. శశి దగ్గరికి వెళ్ళి, సారీ శశి, నిన్ను చాలా బాధ పెట్టాను అంటాడు. ఎందుకండి ఎప్పుడు అని అడుగుతుంది. నిన్ను చాలాసార్లు ఇన్సల్ట్ చేశాను, ఎవరేమన్నా నువ్వేమీ తీసుకోకుండా చాలా పేషెన్సీగా భరించావు, ఎందుకు అని అడుగుతాడు. మా అన్నయ్య చెప్పాడండి మీరు సంజ చనిపోయే బాధలో ఉన్నారు అని, నేను అందుకనే అవేం పట్టించుకోలేదు. అయినా పాప మొహం చూసి ఉన్నాను, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా చూసి నా ఫ్యామిలీగా అనుకున్నాను అంటుంది. నువ్వు అందరిలాంటి అమ్మాయివే అనుకున్నాను, కానీ నువ్వు చాలా డిఫరెంట్ శశి, నేనేమి అన్నా నువ్వు వదిలి వెళ్ళిపోలేదు అని, ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్గా ఉందాము అన్నాడు. ఓకే డీల్ అంది. అప్పటి నుంచి రవిలో చాలా మార్పు మొదలయ్యింది. చాలా హ్యాపీగా ఉంటున్నాడు, పిల్లతో టైం స్పెండ్ చేస్తున్నాడు, కుటుంబంతో టైం స్పెండ్ చేస్తున్నాడు, శశితో చాలా సరదాగా ఉంటున్నాడు. ఇవి చూసి సరోజనమ్మ, రాజేంద్ర చాలా సంతోషించారు. ఒకసారి రాజేంద్ర సరోజనమ్మ కలిసి రవిని, ఏరా శశి చాలా మంచి అమ్మాయిరా, మనతో చాలా కలిసిపోయింది, వేరే వాళ్ళని సంబంధం చూసినా కూడా ఇంత మంచి అమ్మాయిని మేము తేము, నీకు ఇష్టమైతే మాట్లాడి శశికి ఇచ్చి పెళ్లి చేస్తాము, చేసుకుంటావా అని అంటాడు. కానీ రవి, నాకు కొంచెం టైం కావాలి నాన్న అంటాడు. శశిని ధనుంజయ్ని పిలిచి, ధనుంజయ్ శశిని రవికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు అని అడుగుతారు సరోజనమ్మ, రాజేంద్రన్. నాకు ఇష్టమేనండి, నేను ఒకసారి శశిని అడుగుతాను, తనకి ఇష్టమైతే నాకు ఇష్టమే అంటాడు. ధనుంజయ్ వెళ్ళి శశిని, ఏమ్మా శశి, నీకు రవి అంటే ఇష్టమేనా, నీకు ఇష్టమైతే రవినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు అంటాడు. నాకు ఇష్టమే అన్నయ్య అని అంటుంది. పిల్ల కూడా బాగా కలిసిపోయింది, నాకు ఇష్టమే అని అంటుంది. రవి కూడా ఒప్పుకుంటాడు. ఇద్దరికీ కలిసి పెళ్లి చేస్తారు, చాలా ఆనందంగా ఉంటారు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ది వీడియో.